హిల్ట్ పాలసీలో మంత్రి ఉన్నాడంట. హిల్ట్ లీక్ వెనుక మంత్రి ఓ అధికారి సైతం. వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం గుర్తించిన విజిలెన్స్ అధికారులు. సీఎం చేతిలో రిపోర్ట్. కారణాలపై ముఖ్యమంత్రి ఆరా. హిల్ట్ పాలసీ వెనుక ఓ మంత్రి ఓ అధికారి ప్రమేయం ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ఎస్ లీడర్ల చేతిలోకి పాలసీ విషయాలు వెళ్లడంపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు తమ రిపోర్టును నేరుగా సీఎంకు అందించనున్నట్టు సమాచారం. దీంతో సదరు మంత్రి ఆఫీసర్ పాలసీని ఎందుకు లీక్ చేశారనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పాలసీ అమలు ఇష్టం లేదా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సదరు మంత్రి సన్నిహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. ఏదైనా జీవో విడుదల కాకుండానే ఏదైనా పాలసీలోని అంశాలను బయటకు తెలిపేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. కానీ హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో రిలీజ్ కాకముందే అందులోని అంశాలు లీక్ అయ్యాయి. నవంబర్ 17న పాలసీని కేబినెట్ ఆమోదించింది. అనంతరం 2 రోజుల తర్వాత పాలసీలోని అంశాలపై బీఆర్ఎస్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలసీ అంశాలు లీక్ చేసిన వ్యక్తులను గుర్తించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశించారు. ఆ టీం ఓ 10 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. పాలసీ తయారీలో భాగస్వామ్యం ఉన్న శాఖలు అధికారులను ఒక్కొక్కరిని పిలిచి విచారించింది. కేబినెట్ సమావేశం తర్వాత పాలసీలోని అంశాలు బయటికి వెళ్లడంలో ఓ అధికారి ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ టీం నిర్ధారణకు వచ్చింది. ఆయన్ను పలుమార్లు ప్రశ్నించడంతో ఓ మంత్రి ఆదేశాల మేరకు పాలసీలోని అంశాలను లీక్ చేశానని సమాధానం ఇచ్చినట్టు టాక్. ఇదే విషయాన్ని విజిలెన్స్ బృందం తమ రిపోర్ట్లో పేర్కొన్నది. మరి ఏ మంత్రి ఎందుకు 8 ఏ మంత్రి ఎందుకు లీక్ చేస్తూ ఉన్నారు? ఏ మంత్రి ఎందుకు లీక్ చేస్తూ ఉన్నారు? దానికి సంబంధించింది ఏంది ఇష్యూ అసలు? పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రికి ఏం ప్రయోజనం? మరి మంత్రి భూములు ఏమన్నా ఉన్నాయా? ఆ మంత్రి ఎవరు? పాలసీలోని అంశాలను ఎందుకు లీక్ చేశారు? దానివల్ల మంత్రికి ప్రయోజనం ఏంటి? పాలసీపై ఇష్టం లేకుంటే నేరుగా తనకే వివరించవచ్చు కదా అనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి సదరు మంత్రి సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా హిల్ట్ పాలసీపై కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజును కట్టేందుకు భూ యజమానులు ముందుకు రారని, ఫీజు తక్కువగా ఉంటే బాగుండేదని తమ అభిప్రాయాలు చెప్పినట్టు టాక్. కప్పిపుచ్చుకునేందుకు మంత్రిపై నింద. నిజానికి పాలసీని అధికారి లీక్ చేసి తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి పేరును ప్రస్తావించారా లేక నిజంగా మంత్రి ఆదేశాల మేరకు ఆ పని చేశారా అనే చర్చ జరుగుతున్నది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ అధికారి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ భూములను ఇతర అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు ఎక్కువగా ఉందని భావించి పాలసీలోని అంశాలను విపక్షాలకు లీక్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మంచిగానే ఉన్నది. మీ పనితనం గొప్పగా ఉంది. ఒక పాలసీ చేసినప్పుడు పాలసీలో జీవో విడుదలైన తర్వాత దాంట్లో విధి విధానాలు బయటకు వస్తాయి. కానీ ఇక్కడ మీటింగ్ పెట్టుకొని బయటికి రావడమే ఆలస్యం. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు తెలంగాణ భవన్లో వినిపిస్తున్నాయి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళు స్క్రీన్లు పెట్టడం, వాళ్ళు జీడిమెట్ల సూరారం ప్రాంతానికి సందర్శించడం, గాజుల రామారం సందర్శించడం. ఈ హిల్ట్ పాలసీలో ఈ మంత్రుల దందా ఏంది మొత్తం బయటపడుతున్నాయి. మొత్తం బయటికి వచ్చింది. మరి ఆ మంత్రి ఎవడు అన్నది రాయాలి కదా. ఫలాని మంత్రి అని తప్పేముంది? సో అక్కడ మీటింగ్ కాగానే అక్కడ ఉన్న అధికారులు ఇటు చేరవేస్తూ ఉన్నారట. మరి ఇటువంటి మంత్రి కాంగ్రెస్లో ఎందుకు? అలాగే బీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నది, బీఆర్ఎస్కే పోవాలి కదా. ఏడ ప్రేమ ఉంటే ఆడకే పోవాలి, తప్పేముంది? ఇష్టం లేకుంటే ఎందుకు బతుకుడు? ఎవడన్నా ఒక్క పార్టీలో ఎవడన్నా ఉన్నాడు ఆ రాష్ట్రంలో? ఆ భారతీయ జనతా పార్టీలో అక్కడో ఇక్కడ కొందరు మనుషులు ఉన్నారు మంచిగానే. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది టీడీపీ నుంచి వచ్చిందా? ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాధవరం కృష్ణారావు టీడీపీ, రేవంత్ రెడ్డి టీడీపీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ టీడీపీ, చేవేళ్ళ ఎమ్మెల్యే కాళే ఆదాయ టీడీపీ, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీడీపీ. మొత్తం టీడీపీ బ్యాచే కదా. అంతేందుకు కేసీఆర్ టీడీపీ కదా.